ఇటు అసోంలో మరోసారి బీజేపీ భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 126 స్థానాలున్న రాష్ట్రంలో 100కు పైగా సీట్లలో బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న కాంగ్రెస్ ఆశలు నెరవేరలేదు. కాంగ్రెస్ కూటమి 23 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్కి షాక్ తగిలింది. జోర్హాట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28,184 ఓట్ల తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వారసత్వం, దాంతోపాటు జాతీయ స్థాయి ఇమేజ్తో బరిలో దిగిన గొగోయ్కి ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 126 స్థానాల్లో మెజారిటీ మార్క్ని దాటేసి మరోసారి అధికారాన్ని దక్కించుకోనుంది. దీంతో ఆయన హిమంత బిశ్వ శర్మ మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో ఉన్నారు. విద్యాసాగర్, ఫలితాలు ఊహించిందే అండ్ ఇక సీఎం క్యాండిడేట్ కూడా ఎదురుగానే ఉన్నారు మనకు. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి బీజేపీ 101 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. అందులో దాదాపు ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు బీజేపీ కూటమి 138 స్థానాలకు పైగా విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 101 స్థానం 126కు గాను 101 స్థానాలకు పైగా లీడ్లో ఎన్డీఏ కూటమి కొనసాగుతుండగా కాంగ్రెస్ కూటమి 23 స్థానాలకు పైగా లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఊహించినట్టుగానే మొదటి నుంచి అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ముఖ్యంగా ఇక్కడ హిమంత బిశ్వ శర్మ చేసినటువంటి రాజకీయ చతురత ఇక్కడ ఈ బీజేపీ విజయానికి కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా గత 2 సార్లు బీజేపీ చేసినటువంటి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలనే ఇక్కడ ప్రచార అస్త్రాలుగా వాడుకున్నారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉండేటువంటి ఏదైతే వరదల సమస్య ఎక్కువగా ఉంటుందో ఆ వరదల నివారణకు కావచ్చు, ఆదివాసీలకు సంబంధించి నివాసం, విద్య, వైద్యానికి సంబంధించి బీజేపీ పెద్దపీట వేస్తూ వచ్చింది. ముఖ్యంగా హిమంత బిశ్వ శర్మ 2021లో సీఎం అయిన తర్వాత కేంద్రం నుంచి సకాలంలో నిధులను తీసుకొని రావడము, ఆయన ప్రజలకు చేరువవడంతో పాటు ముఖ్యంగా అస్సామీల అస్తిత్వానికి పోరాటమైనటువంటి ఏదైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు చొరబాటు, వాళ్ళు భూములు ఆక్రమించుకోవడము, దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నప్పుడు దానికి మద్దతు తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి అస్సాం గణ పరిషత్ కావచ్చు, అదేవిధంగా జీపీఎఫ్ లా పార్టీలను ఏకం చేసుకోవడంలో హిమంత బిశ్వ శర్మ సక్సెస్ అయ్యారు. దానికి తోడు ప్రధాని మోడీ అక్కడ చేసినటువంటి ప్రచార సభలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్గా మారడము. ఒకంత గతంలో 75 సీట్లతోటి ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వస్తే ఈసారి రెట్టింపున ఉత్సాహంతో డెఫినెట్గా 101 పైగా సీట్లు బీజేపీ కూటమి దక్కించుకుంటుందంటే ప్రజల మద్దతు తమకు ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అస్సాంలో అందరూ ఊహించినట్టుగానే బీజేపీ మూడోసారి పగ్గాలు చేపట్టబోతుంది. హిమంత బిశ్వ శర్మ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ తరుణ్ గొగోయ్ నేతృత్వంలో పోరాటం చేసినప్పటికీ కూడా పెద్దగా ఫలించలేదని చెప్పాలి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదాం అనుకున్న తరుణ్ గొగోయ్కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గతం కంటే కొంత మెరుగైన స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి వ్యూహాలకు ఇక్కడ కాంగ్రెస్ చతికిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2016లో 84 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ 2021లో 75 సీట్లతోటి అధికారంలోకి వస్తే ఒకంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే అది కాస్త కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుందని భావించింది. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకుండా హిమంత బిశ్వ శర్మ చక్రం తిప్పారని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ మేనిఫెస్టోలో చేర్చుకున్న అంశాలు కావచ్చు, ఆదివాసీలకు సంబంధించి భరోసా ఇవ్వడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కేంద్ర పథకాలు చేరువ చేయడము, అదేవిధంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కూడా ముఖ్యంగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అక్కడ ఎన్ఆర్సీ వీటన్నిటికి సంబంధించి మొత్తంగా మూడోసారి పట్టు నిలుపుకొని అస్సాంలో బీజేపీ మరోసారి విజయదుందుమి మోగించి సీఎం పగ్గాలు చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు.